ఈరోజు కొంపల్లిలో NH44 మేడ్చల్ హైవేకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి సుజిత్ క్రికెట్ అకాడమీ రోడ్డుకి దగ్గరలో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరియస్ 3 BHK అపార్ట్మెంట్ ప్లాట్ తీసుకురావడం జరిగిందండి. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు SRT ప్రాపర్టీస్. మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ను మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ 3 BHK ప్లాట్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారో చూద్దాం పదండి. ఈ అపార్ట్మెంట్స్ పేరు వచ్చేసి హై విజన్ హైట్స్ అండి. ఇది మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. దీంట్లో మొత్తం 430 ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇందులో మనకి 4th ఫ్లోర్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 2253 స్క్వేర్ ఫీట్స్లో ఉన్నటువంటి 3 BHK ప్లాట్ సేల్కి రావడం జరిగిందండి. ఇప్పుడు మనము అక్కడికే రావడం జరిగిందండి. ఇది 3 BHK ప్లాట్ లోపలికి వెళ్ళేటువంటి కారిడార్ అండి. ఇలానే మనం లోపలికి వచ్చినాక ఇది వచ్చేసి 3 BHK ఒక ఎంట్రన్స్ అండి. సింహద్వారం వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఇవ్వటం జరిగింది. ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇది మొత్తము కూడా హాల్ ఇవ్వడం జరిగిందండి. చాలా విశాలవంతమైన హాల్ ఇవ్వటం జరిగింది. అంటే కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి మనకి కనపడట్లేదు. రేపటి నాడు ఇది మొత్తం వర్క్ అయిపోయినాక ఇది కనపడుతుందండి. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ ఇవ్వటం జరిగిందండి. చాలా అంటే ఇది గెస్ట్ బెడ్రూమ్ గా మనకి ఇవ్వటం జరిగింది. దీంట్లోనే మనకి ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ఇవ్వటం జరిగింది. చాలా స్పేసియస్ గా ఉన్నటువంటి వాష్ ఏరియా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఈ గెస్ట్ బెడ్రూమ్ లోనే మనకి ఇక్కడ ఒక బాల్కనీ కూడా రావటం జరిగింది. అది మీరు చూసుకోవచ్చు. అదే విధంగా ఇది 3 BHK అండి. అంటే 2253 స్క్వేర్ ఫీట్లలో 3 BHK అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. చాలా స్పేసియస్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు ఒక బాల్కనీ ఇవ్వటం జరిగిందండి. చాలా స్పేసియస్ గా ఉన్నటువంటి బాల్కనీ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మనకు వచ్చేసి ఒక కామన్ వాష్రూమ్ ఇవ్వటం జరిగిందండి. అంటే హాల్లో ఒక కామన్ వాష్రూమ్ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకొక బాల్కనీ ఇవ్వటం జరుగుతుందండి. అది మీరు చూసుకోవచ్చు. అంటే ఈ బాల్కనీ నుంచి వ్యూ మొత్తం కూడా చూసుకోవచ్చు. మనకి కనపడేదే NH44 అండి, నేషనల్ హైవే. మనకి మేడ్చల్ నేషనల్ హైవే అండి. చుట్టుపక్కల మీరు సరౌండింగ్స్ మొత్తం కూడా చూసుకుంటే అన్ని డెవలప్మెంట్స్ మొత్తం కూడా ఈ అపార్ట్మెంట్ కి దగ్గరలోనే ఉన్నాయండి. అంటే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్ని కూడా ఈ అపార్ట్మెంట్ కి దగ్గరలోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇదొకటి వచ్చేసి ఇదొక బెడ్రూమ్ అండి. అంటే నెక్స్ట్ దీంట్లో కూడా ఇక్కడ ఒక బాల్కనీ ప్రొవైడ్ చేయటం జరిగింది. అంటే మీరు చూసుకోవచ్చు. దీంట్లో గెస్ట్ బెడ్రూమ్ లో ఒక బాల్కనీ ఉంది, హాల్లో ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ బెడ్రూమ్ లో కూడా ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్ గా మనకి 4 బాల్కనీలు ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనకి వెంటిలేషన్ పర్పస్ లో కూడా చూసుకోవచ్చు. మీరు విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వటం జరిగిందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్ కూడా చూసుకోవచ్చు. చాలా స్పేసియస్ తో కూడినటువంటి కిచెన్ ఇవ్వటం జరిగింది. కిచెన్ పక్కనే మనకి యుటిలిటీ ఏరియా కూడా ఇవ్వటం జరిగింది. యుటిలిటీ ఏరియా కూడా చాలా స్పేసియస్ గా ఉన్నటువంటి యుటిలిటీ ఏరియా ఇవ్వటం జరిగింది. అంటే ఇది 2253 SFT లో వచ్చింది కాబట్టి బెడ్రూమ్స్ కానీ, నెక్స్ట్ కిచెన్ కానీ అన్నీ కూడా చాలా స్పేసియస్ గా రావటం జరిగింది. మనకి వాస్తు ప్రకారం ఇక్కడ మనకి పూజా గదిని ఇక్కడ సెట్ చేయడం జరిగిందంటే అది మీరు గమనించగలరు. అదే విధంగా ఇందులో ఇది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఇమ్యూనిటీస్ లో భాగంగా చాలా ఇమ్యూనిటీస్ ఇచ్చారండి. అందులో కొన్ని వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ ఇవ్వటం జరిగింది, క్లబ్ హౌస్ ఇవ్వటం జరిగింది, జిమ్ ఇవ్వటం జరిగింది, నెక్స్ట్ సూపర్ మార్కెట్ ఇవ్వటం జరిగింది. చాలా ఇమ్యూనిటీస్ మాత్రం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీళ్ళు మొత్తం కూడా. ఇందులో మనకి ఈ 3 BHK కాస్ట్ వచ్చేసి మనకి 1,60,00,000 చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. దీని గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా డైరెక్ట్ పైన ఓనర్ గారి నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కటి క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇలానే మన SRT ప్రాపర్టీ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.